రోగరహిత జీవితం, వృద్ధాప్యరహిత జీవితము, అమరత్వం, ఈ మూడు మీరు పొందవచ్చు. కానీ ఇక్కడ రోగరహిత జీవితము అనేది ప్రాణాయామంతో వస్తుంది అన్నది ఇక్కడికి మీలో చాలా మంది కన్విన్స్ అయిపోయి ఉంటారు. అట్లీస్ట్ కన్విన్స్ అవ్వలేదా? మనం ఆ ప్రాణాయామం ప్రాక్టీసెస్ చెయ్యకపోవటం వల్ల, కానీ చేయగలిగితే గ్యారంటీగా మీకు రోగాలు ఉండవు. రామ్దేవ్జీ మహారాజ్ ఇక్కడ కూడా క్లాసులు పెట్టి ఆయన కన్ఫర్మ్ చేశాడు కదా. మరి మనం ఎందుకు ఇంకా రోగంతోనే ఉంటున్నాం అంటే బికాజ్ వీ లైక్ టు బి డిసీజ్డ్, అంతకంటే ఇంకేం లేదు. కాదండి మీరు అలా అంటారు, మీరు ప్రాణాయామం చేయటం లేదు అంటేనే అర్థం ఏంటంటే మీకు రోగాలంటే ఇష్టం కదా. అంచేత రోగరహిత జీవితానికి ప్రాణాయామం చాలు. ప్రాణాయామము అంటే ఇందాక నేను చెప్పినటువంటి ప్రాణశక్తి. రెండోది ఏంటి? వృద్ధాప్యరహిత జీవితం. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే వృద్ధాప్యరహిత జీవితం అంటే శరీరం ముడతపడదు కాబోలు, జుట్టు తెల్లబడదు కాబోలు. కానీ నాకు 17-18 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ముసలాళ్లే ఎక్కువ పరిచయం. నాకు వయస్సు వాడికి 16-18 ఏళ్ళు ఉన్నాయి, కానీ వాడు ముసలాళ్ళ కంటే పెద్ద ముసలాడు. ఇదంతా మేము ఎక్కడ చేస్తామండి మాస్టర్. ఉత్సాహం ఎప్పుడైతే పోతుందో వాడు ముసలాడే లెక్క. ఏజ్ ఈజ్ నాట్ ద క్రైటీరియన్, బాడీ ఈజ్ నాట్ ద క్రైటీరియన్. ఉత్సాహం, జీవించటానికి ఉత్సాహం. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. జీవించాలనే ఉత్సాహం నాకు చాలా చోట్ల కనిపించదు, అసలు చాలా చోట్ల కనిపించదు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రాణశక్తి లోపం. ఈ సావిత్రి సాధన ప్రాణశక్తిని పెంచుతుంది, మీకు ఉత్సాహాన్ని పెంచుతుంది లైఫ్లో. యూ విల్ బి ఆల్వేస్ ఎంథూజియాస్టిక్. ఎప్పుడు ఉత్సాహమే, ఎప్పుడు క్రియాశీలతే. మన క్రియాశీలతకి ఫస్ట్ బ్రేక్ ఎక్కడ పడుతుందో తెలుసా? మేము చెప్పామండి, ఎవడు రావటం లేదండి. మేము అడిగామండి, ఇక్కడ క్లాస్ పెడుతున్నారంటే మాస్టర్ వస్తాను, మాకెక్కడ కుదురుతుందండి అంటున్నారండి. సరే వాళ్ళకు కుదరలేదు, మరి నువ్వెందుకు రాలేదంటే వాడు రాలేదు కనుక. మరి కుదిరేవాడు కుదరని వాడు, మీకు లాజిక్ అర్థమవుతుందా? జీల్ టువర్డ్స్ లైఫ్, జీవించేటటువంటి కళ, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ మర్చిపోయాం. We have forgotten that it is an art. జీవించటం అనేది ఒక ఆర్ట్, ఒక కళ. యూ షుడ్ నో హౌ టు లివ్. మర్చిపోయాం. ఎందువల్ల అన్ఫార్చునేట్గా మన ఎడ్యుకేషన్ సిస్టంలో వీ నెవర్ టీచ్ హౌ టు లివ్. హౌ టు లివ్ అంటే మళ్ళీ ప్రాణశక్తి. అందుకు ఇది చెప్తున్నాను నేను. మనం ప్రాణశక్తి సావిత్రి సాధన గురించి చెప్తున్నాను నేను మీకు. ఇంచేత మొదట ప్రాణశక్తి ఏం చేస్తుంది అంటే మీకు రోగాలు రానివ్వదు. ప్రాణశక్తి ఉన్నవాడికి రోగాలు రావు. ఇచ్ఛామృత్యువే తప్ప రోగాలు రావు. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, నేను చచ్చిపోతాను అనుకుంటే చస్తాడే తప్ప, లేకపోతే రోగం వచ్చి చావటం అంటే ఏముండదు. దట్ గ్యారంటీ 3 years లోపల మీరు గ్యారంటీగా ఈ స్థితికి వెళ్ళగలుగుతారు. ఇందుక గ్యారంటీ ఇస్తాను కూడా మీకు అర్థమవుతుంది లాస్ట్ డే నేను చెప్పేటప్పటికి. కానీ కష్టపడాలి. ఇంజనీర్ అవ్వాలంటే 5 ఏళ్ళు చదవాల్సిందేగా. నేను ఫీజు పే చేశానండి, నేను కాలేజీకి వెళ్ళి చదవాలండి, అక్కడ చెప్పిన సబ్జెక్ట్స్ నేర్చుకోనండి అంటే ఇంజనీర్ ఎలా అవుతారని చేత నేను చెప్పింది విని బాగానే ఉంది మాస్టర్ అంటే సరిపోదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కానీ ఎటువంటి కోరికలకి? టు ఏ డిసీజ్ ఫ్రీ సొసైటీ. ప్రాణశక్తి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే మీ రోగాలు పోతాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. ప్రాణాది ఈజ్ ఏ కంటేజియస్ డిసీజ్ అనుకోవచ్చు మీరు. ప్రాణశక్తి ఉన్నవాడి దగ్గరికి మీరు వెళితే మీరు ఆటోమేటిక్గా ప్రాణశక్తి పొందుతారు. ఎందుకంటే ఎనర్జీలో ఉన్నటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు లోవర్ లెవెల్. అంచేత ప్రాణశక్తి ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కూర్చున్నారనుకోండి, మీరు అడిగినా అడగకపోయినా ఆటోమేటిక్గా ఆ ప్రాణశక్తి అటువైపు వెళ్ళిపోతుంది మీకు. ఎలా పాసిబుల్ ఇది? మన అవధూతల గురించి చరిత్రను చదువుతాం. అన్ఫార్చునేట్గా చాలా మంది డాక్టర్స్తో కూడా నేను చెప్తూ ఉంటాను, వై డోంట్ యూ అనలైజ్ దోస్ కేసెస్. నెల్లూరులో 8 ఏళ్ళ ఒక అమ్మాయి, బాడీ అంతా నల్లబడిపోయింది,
1 ఇయర్ బట్టి బ్లడ్ పాడైపోయింది, లివర్ పాడైపోయింది, నోస్ నుంచి బ్లాక్ బ్లడ్ రావటం మొదలెట్టింది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, నో హోప్స్, ఇంకేం లాభం లేదు, తీసుకెళ్ళిపోండి అన్నారు. అప్పటికి 6 months నుంచి వాళ్ళు మందులు అవి ఇప్పిస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు ముక్కులోంచి కూడా ఎప్పుడైతే ఆ డార్క్ బ్లడ్ రావటం మొదలెట్టిందో తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోతూ ఉంటే బయటకు తీసుకొస్తే అక్కడ వార్డ్ బాయ్ ఉన్నాడు. ఈ పక్కనేనండి వెంకయ్య స్వామి అని ఒక అవధూతున్నారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. మొదట తీసుకెళ్ళాం మన తెలివితేటలు ఎంత అద్భుతం. ఇంకా చావు బతుకుల మధ్య వచ్చాక ఇంకా చచ్చిపోతుంది పాప అనుకున్నాక ఇంకేం చేస్తానే చూద్దాం అని తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. గొలగముడి అని నెల్లూరు దగ్గర ఇప్పటికీ ఆయన ఆశ్రమం ఉంది. ఆయన దగ్గర ఇప్పుడు తీసుకెళ్తే ఆయన ఏం చేశాడంటే లేచి నిల్చున్నాడు. తన కుడికాలు పొట్టగానే వేలు ఆ పాప బొడ్డు మీద పెట్టి నొక్కాడు. కేవ్వమని ఆర్చింది పాప. ముక్కులోంచి, కళ్ళ నుంచి, చెవుల నుంచి, యానస్ నుంచి, అన్ని చోట్ల నుంచి బ్లాక్ బ్లడ్ రావడం వల్ల ఈయన నొక్కుతూనే ఉన్నాడు. తల్లిదండ్రులు హడిలిపోయారు. ఇంకో గంట బతుకుతుంది, 2 గంటలు బతుకుతుంది, ఆయన వీడి తెచ్చి చంపేస్తున్నాడు బాబోయ్ వీడిని. సరే, దాని తర్వాత తీసి ఆయన వేరుశెనగ పప్పు ఉంటే వేరుశెనగ పప్పు తినిపించాడు ఆ పాపకి. ఏ డాక్టర్ తినేవాడు అప్పుడు. 3 రోజుల తర్వాత దట్ గర్ల్ వాజ్ ఓకే. ఇలాంటి కేసులు మీరు ఎన్ని వినలేదా ఎవరు? మరి మీకు వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎందుకు అడగరు మీరు? వై డోంట్ యూ ట్రై టు లెర్న్ దట్? కర్నూలు దగ్గర ఒక అవధూత ఉండేవారు. ఇలాంటి కేసే. ఓ ముస్లిం పాపను తీసుకుని వెళ్ళింది కర్నూలు హాస్పిటల్కి. లాభం లేదండి, ఫ్యూ అవర్స్లో చచ్చిపోతుంది పాప, మేమేం చేయలేము, తీసుకెళ్ళిపోండి. మళ్ళీ అక్కడ వార్డ్ బాయ్. ప్రాబ్లీ ద వార్డ్ బాయ్స్ ఆర్ బెటర్ డాక్టర్స్ దెన్ దోస్ డాక్టర్స్ ఏమో. ఇక్కడ ఉన్నారండి, రోడ్డు మధ్యన కూర్చొని ఉంటారు ఆయన, బస్ స్టాండ్ దగ్గర వెళ్ళండి అన్నారు. అప్పుడు వెళ్తారు, ముందు వెళ్ళరు. వెళ్ళి ఆయన చేతిలో పెట్టింది. పెడితే ఆయన ఇంటి పిచ్చి నవ్వు ఇలా పైకి ఎగిరేసాడు. వెళ్తే అక్కడ బస్ స్టాండ్ అప్పుడు కట్టిస్తుందంట. అక్కడ ముళ్ళ కంచె పెట్టింది, ఇనుపతో, ఐరన్ కంచె. దాని మీద పడింది పాప, కూర్చుకున్నాడు. నిద్ర గారుతుంది. చంపేశాడు వీడు. పాపని తీశారు, బతికింది పాప. మెహర్ బాబా పేరు విన్నారుగా? సిమిలర్ కేసు. బ్లడ్ అంతా ఒళ్ళంతా అల్సర్స్ వచ్చేసి నల్లగా క్లాట్ అయిపోయి బ్లడ్. డాక్టర్లు పనికిరాదు అంటే మెహర్ బాబా అప్పుడు ఒక సముద్ర పొట్టు ఉన్నట్లు గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు తీసుకెళ్తే ఏం చేయమంటారు బాబా అన్నారు. అంటే అప్పుడు పూర్వకాలంలో ఈ టాయిలెట్స్ అవి క్లీన్ చేయడానికి ఇప్పుడున్న కోకో కోలాలో అవి లేవు టాయిలెట్ క్లీనర్స్గా ఉపయోగించడానికి. అంచేత అప్పుడేంటి, ఒక ఐరన్ బ్రష్ ఉండేది, దాంతో టాయిలెట్స్ క్లీన్ చేశాడు. అది తెప్పించాడు బాత్రూమ్ నుంచి, టాయిలెట్ నుంచి, అంటే మోస్ట్ ఇంప్యూర్ అనమాట. తీసుకొచ్చి ఇతని బాడీని అంతా స్క్రబ్ చేయండి ఆ బాబుది అన్నాడు. దట్ రస్టెడ్ ఐరన్ బ్రష్. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది. మెహర్ బాబా శిష్యులే వద్దన్నారు. ఏమో కంటామినేటెడ్ ఐరన్, తుప్పెక్కిన ఐరన్తో ఇలా రుబ్బేస్తే ఏమైపోతాడు. మెహర్ బాబా శిష్యులే వద్దన్నారు. మనకున్న ఫెయిత్ మన గురువుల మీద అంతా కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. మరి మీకు ఎంత ఫెయిత్ ఉందో నాకు తెలీదు. సరే, పేషెంట్ తాలూకు వాళ్ళు శిష్యులే వద్దంటే ఇంకా పేషెంట్స్ వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. మదర్ మాత్రము పోతాడు, పోయేవాడు ఎలాగో మీరందరూ పండి బయటికి నేను రుద్దుతానండి. ముళ్ళతో రుద్దితే ఎలా ఉంటుంది, కురుపుల మీద రుద్దింది అది. నెక్స్ట్ హీ సర్వైవ్డ్. అక్కడ పవర్, ప్రాణశక్తి పనిచేస్తుంది, అది గుర్తుంచుకోండి. డామినేట్స్ ఎవ్రీథింగ్. అందుకు ఇదంతా నేను చెప్పింది. అక్కడ
ఇదంతా కాదు ఇంపార్టెంట్. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాణశక్తి. కంటేజియస్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం మనం. ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ ఖచ్చితంగా కంటేజియస్ డిసీజ్, వెల్ ప్రూవెన్ కంటేజియస్ డిసీజ్. కానీ టీబీ డాక్టర్స్, టీబీ వార్డులో పనిచేసేటటువంటి సిస్టర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మేల్ నర్సులు కానీ టీబీతో చనిపోవడం ఎప్పుడైనా విన్నారా మీరు? అండ్ యూ సే ఇట్ ఈస్ కంటేజియస్. అర్థమవుతుందా నేను చెప్తున్నది? ప్రాణశక్తి అంటే ఏంటో చెప్పడానికి చెప్తున్నా. ప్రాణశక్తి ఉన్న చోట నో కంటేజియన్, నో డేంజర్ ఆఫ్ ఇన్ఫెక్షన్, నథింగ్. ప్రాణశక్తి ఉంది అంటే నో ఇన్ఫెక్షన్. ఇప్పుడు కూడా మన శరీరంలో గాడ్ ఓన్లీ నోస్ ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్లు ఆక్రమణ చేస్తూ ఉన్నాయో. సైంటిస్ట్ యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు మనం గాలి పీలుస్తుంటే ప్యూర్ ఎయిర్ పీలుస్తున్నామన్న మీ ఉద్దేశం కాదు కదా. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్తుంది. కానీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఈజ్ డామినేటెడ్ బై అవర్ ప్రాణ. ఈ ప్రాణశక్తి డామినేట్ చేస్తున్నంత వరకు మీకు రోగాలు రావు. ఈ ప్రాణశక్తి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మీకు వెళ్ళినా రోగాలు రావు. గురువుల యొక్క సమాధి ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ప్రాణ. అందుకు వెళ్తాం షిర్డీ సాయి దగ్గరికి వెళ్ళినా. తిరుమల కొండలలో షిర్డీ సాయి లెవెల్లో ఉన్నటువంటి ఒక మహావ్యక్తి యొక్క జీవ సమాధి ఉంది. మీలా నాతో పరిచయం ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చెప్పండి. నాకు తెలుసున్నవాడు మీరు జవాబిస్తే ఒప్పుకొని. నేను తిరుమలలో కొండ మీద సాయి లెవెల్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడి యొక్క సజీవ సమాధి ఉంది. తిరుమలకు వెళ్తాం మనం, దర్శనం చేయం. వెళ్ళే వచ్చాం. తెలుసా మీకు? జాబాలి తీర్థం హనుమంతుడి ఒక వ్యక్తి, సాయి లాంటి వ్యక్తి, సజీవమైనటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామితో జూదం ఆడినటువంటి వ్యక్తి హాథీరామ్ బాబా. ఆయన సమాధి ఉంది అక్కడ. మరి అక్కడికి ఎవరు వెళ్ళరు, తిరుపతికి వెళ్ళి వచ్చేస్తారు. ఎంత అన్ఫార్చునేట్ ఊహించుకోండి. అసలు ఈ ప్రాణశక్తి మీరు అక్కడికి వెళ్ళి 3 nights ఉంటే చాలు. ఇదంతా కూడా నేను కఠోపనిషత్ గురించి చెప్తున్నాను అన్నది మర్చిపోకండి. మళ్ళా ఒకవేళ నేను మర్చిపోతే మీరు మళ్ళీ నాకు గుర్తు చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? 3 సంవత్సరాలలో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉనికి వల్ల రోగము రానటువంటి పరిస్థితి తెచ్చుకోగలరు. చనిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి నుంచుంటే మీరున్నంత వరకు వాడు చావలేడు. అంటిల్ యూ గివ్ పెర్మిషన్. ఆ శక్తి ఎలా డెవలప్ చేసుకోవాలి దాని గురించి నేను చెప్పబోతున్నటువంటి క్లాసెస్. కానీ అవంతా మీలో ఉన్నదే. మీలో లేనిది నేనేం ఇవ్వలేను, అది గుర్తుంచుకోండి. లేనిది ఇచ్చినా పోతుంది. ఉన్నది మీరు డెవలప్ చేసుకోగలరు. మీలో ఉన్నది ఏంటి చెప్తున్నాను నేను? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి మన బాడీలో ఉన్నంత వరకు మన బాడీలో ఏ ఎనర్జీ పనిచేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని గాయత్రి అంటాం, ఈ ప్రాణశక్తిని సావిత్రి అంటాం. ద డెఫినేషన్స్ ఇస్ క్లియర్. అంచేత కఠోపనిషత్తులో ఆ తండ్రి నేను నీకు మృత్యుముఖానికి ఇస్తున్నాను, నేను నిన్ను మృత్యువుకి ఇస్తున్నాను అని నచికేతుడికి చెప్తే దిస్ బాయ్ గోస్ అంటే మనకి చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఎలా వెళ్ళిపోయాడు యమలోకానికి? మీరు ప్రతిరోజు రాత్రి యమలోకానికి వెళ్తున్నారు. మీరు యమలోకానికి వెళ్ళకపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మాకు నిద్ర రావటం లేదు, ఏదైనా మందు ఇవ్వండి అంటే అర్థం ఏంటి? యమలోకానికి వెళ్ళటానికి మందు అడుగుతున్నారు మీరు. నిద్రపోవటము అంటే యమలోకానికి వెళ్ళటం అనేది అర్థం చేసుకోండి. యమలోకము అనేది నెగిటివ్ ఆస్పెక్ట్స్లో మీరు చూడకండి. యమ అంటే కంట్రోల్. మీ బాడీ మీద మీకు ఎప్పుడు కంట్రోల్ ఉంటుంది అంటే మంచి స్లీప్ ఉంటేనే. మంచి స్లీప్ లేదనుకోండి మీ బాడీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. డాక్టర్స్ ఏం చెప్తారంటే, సైకాలజిస్ట్, ఒక వ్యక్తిని 3 రోజుల పాటు నిద్రపోకుండా మీరు చేయగలిగితే వాడికి పిచ్చెక్కిపోతుంది. నిజంగానా? నువ్వు ఉంచలేవు 3 రోజులు. వాడు ఎప్పుడప్పుడు కునుకు తీసేస్తాడు. చాలా కునుకుతో వాడికి ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే యమ డిసిప్లిన్డ్ లైఫ్, అది యమలోకం అంటే, యమాచార్యుడు అంటే. అంచేత ప్రతిరోజు రాత్రి
మీరు మీ హార్ట్ సెంటర్కి వెళ్తూ ఉంటారు. సావిత్రి సాధనలో రేపు నేను మీకు హార్ట్ సెంటర్కి ఎలా వెళ్ళాలో అనేది చెప్తాను. ఇది గుర్తుంచుకోండి. అంచేత రాత్రిళ్ళు మీరు వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి వెళ్తున్నారు అంటే యమలోకానికి వెళ్తున్నారు. నిజంగా యమలోకానికి వెళ్ళగలిగినటువంటి వాడు ఏం చేసుకోవచ్చో తెలుసా? మొత్తం మీ జీవితాన్ని మార్చేసుకుని ఒక కొత్త జీవితంతో మీరు నిద్ర లేవచ్చు. పడుకున్నటువంటి వ్యక్తి నిద్ర లేవగానే ఇప్పుడు గ్యారంటీ ఏంటి అంటే పడుకోబోయే ముందు నువ్వు ఏ పరిస్థితుల్లో పడుకున్నావో అదే పరిస్థితులు నిద్ర లేచాక కూడా ఉంటాయి అని కదా. కానీ సావిత్రి సాధన మీకు ఏం చెప్తుంది అంటే యు లెర్న్, మీరు నేర్చుకోవటం నిద్రలోనే నేర్చుకుంటారు అన్నది చెప్తుంది. మేము నిద్రలోనే నేర్చుకుంటాము అనేది ఎలా నమ్మేది మాస్టర్? ఆస్క్ ద సైంటిస్ట్స్. నీల్స్ బోర్స్ కానీ డాల్టన్ని కానీ, అంటే నేను కెమిస్ట్రీ వాడిని కనుక కెమిస్ట్రీ సైంటిస్టుల పేరు చెప్తాను నేను. కానీ మీరు ఏ సైంటిస్ట్ పేరైనా చెప్పండి, వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పేది ఏంటి అంటే వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాన్ని నిద్రలోనే కనిపెట్టారు. యు ఆస్క్ ఎనీ సైంటిస్ట్, కావాల్సిన ప్రూఫ్స్ ఉన్నాయి దానికి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ ఎ కెమిస్ట్రీ సెపరేట్ వింగ్గా డెవలప్ అయ్యి ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ డామినేటింగ్ ఆల్ అదర్ కెమిస్ట్రీస్. నేను గంట సేపు ఇది మాట్లాడే లోపల 10,000 కొత్త పదార్థాలు ఆర్గానిక్ కెమిస్ట్రీ రీసెర్చ్ చేసి కనిపెడుతున్నారు. 10,000, గంటకి 10,000. అలాగే ఇన్ని సంవత్సరాలు బట్టి భగవంతుడు తెలియాలి ఎన్ని కొత్త కొత్త కాంపౌండ్స్ కనిపెట్టిస్తున్నారు. ఇదంతా కనిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఒక కళ. కెక్యులే అనేటటువంటి ఒక వ్యక్తి బెంజీన్ రింగ్ స్ట్రక్చర్ కనిపెట్టాడు డ్రీమ్లో. యు గో అండ్ రిఫర్ ఎనీ సైన్స్ బుక్. ఆ కళే ఆయనకు వచ్చి ఉండకపోతే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీయే ఉండేది కాదు. అంచేత నిద్రలో సైంటిఫిక్ డిస్కవరీస్ అన్నీ జరిగాయి. స్వింగ్ మెషిన్, ఇండస్ట్రియల్ స్వింగ్ మెషిన్ కనిపెట్టడానికి ఆయన తన ఆస్తి అంతా అమ్మేసుకున్నాడు. మెషిన్ కనిపెట్టలేకపోయాడు, స్వింగ్ మెషిన్. చివరికి ఆస్తి జప్తుకి వచ్చింది. ఇంకా రేపు ఆస్తి ఆక్షన్ చేస్తాడు అన్నప్పుడు రాత్రి పడుకున్నాడు. ఆయన పడుకుని కెవ్వమని లేచాడు నిద్ర. ఏంటంటే భార్య పక్కన పడుకుని ఉంది. ఆక్షన్ అది జరుగుతుంది అంటే కొనుక్కునే వాళ్ళందరూ ముందు వచ్చేస్తారు కదా. అంచేత వాళ్ళు కూడా, అందులో వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు కొనుక్కోవటానికి. అంచేత వాళ్ళు కూడా ఆయన పక్కనే పడుకుని ఉన్నారు. ఈయన గబుక్కునే నిద్ర లేచేసరికి ఏమైంది అంటే నాకు కల వచ్చింది. రెడ్ ఇండియన్స్ నన్ను శూలాలు పెట్టి పొడుస్తున్నట్టు, బల్యాలు పట్టి. మరి రాకేం చేస్తుంది? ఇంకా రేపు నీ గతి అంతే కదా, ఇంకా తినటానికి అది ఏం లేదు, ఇంకా నీ బతుకంతే. మేము చెప్తూనే ఉన్నాం, పిచ్చివాడ డిస్కవరీకి దానికి డబ్బు ఖర్చు పెట్టవద్దు, డబ్బు దాచుకో, బ్యాంకులోనో ఎక్కడో వడ్డీ వేసుకో, నేను చెప్తే నువ్వు వెళ్ళలేదు. ఆయన వెళ్ళలేదు వాడు చెప్తూ ఉంటే. ఈ కళ వచ్చింది. వాడు 10 ఏళ్ళు బాగున్నాడు అక్కడ ఈ కళ చెప్తూ ఉంటే. బాబుకి 10 ఏళ్ళు, వాడికి సీరియస్నెస్ తెలియదు కదా. నాన్న వాడు బల్లాలు పెట్టి గుడిస్తుంటే బల్లాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు. ఆలోచించండి, తండ్రి పరిస్థితి అలా ఒళ్ళు మండిపోయి ఉంటుంది. కానీ ఆయన ఒళ్ళు మండలేదు. అప్పుడు ఆయన ఒకటి తక్కింది. బల్లాలు ఆలోచించాడు ఎలా ఉన్నాయంటే, స్వింగ్ మెషిన్లో మీకు తెలుసు కదా, బెజ్జం కింద ఉంటుంది పైన లేకుండా. ఆ బల్లాలలో ఇలా ఉంటుంది కదా, బల్లం పొడవటం, అక్కడ బెజ్జం ఉంది. అన్నాడు. అప్పటికప్పుడు స్వింగ్ మెషిన్ డిస్కవర్ అయిపోయింది. He became a multi-millionaire because of a dream. ఇలాగా మీరు డ్రీమ్స్ అండ్ డిస్కవరీస్ అనే వెబ్సైట్లో చూసుకుంటే కొన్ని వేల ఉదాహరణలు దొరుకుతాయి మీకు. అంచేత మీ పిల్లలు చదువుకోకుండా పడుకుంటే వాళ్ళని పడుకునేవ్వండి, చదువుకోండి అని చెప్పకుండా. ఏమో ఏ డ్రీమ్తో ఏమవుతుందో. సీరియస్గానే చెప్తున్నాను నేను, హాస్యాన్ని చెప్తానులే. అంచేత ఈ నచికేతుడు మృత్యుముఖానికి వెళ్ళాడు అంటే యూ షుడ్ లెర్న్ హౌ టు యూటిలైజ్ ద టైమ్ యూ స్లీప్. నిద్రని ఉపయోగించుకునేటటువంటి విద్యను సమాధి అంటాం. సమాధి మీన్స్
యు లెర్న్ వైల్ యు స్లీప్. అది చాలా మందికి తెలియదు సమాధి అంటే ఏంటో. అంటే ఏంటి, బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, కొత్త కొత్త విషయాలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినంత మీకు అర్థమే కదా, కొత్త కొత్త డిస్కవరీస్ అంతా కూడా డ్రీమ్లో వచ్చాయంటే అసలు పవర్ ఎక్కడుంది? ఇక్కడ లేదు. అసలు పవర్ నిద్రాస్థితిలో ఉంది. 3 రాత్రులు కనుక మీరు నిద్రాస్థితిలో గడపగలిగితే యు బికమ్ ఇమ్మోర్టల్. గ్యారంటీగా ఇమ్మోర్టల్ అవుతారు మీరు. కానీ టైం సెన్స్ కొంచెం మారుతుంది. రాత్రులకి దీనికి టైం సెన్స్లో తేడా ఏంటి అంటే, 1 సంవత్సరం పాటు మీరు నిద్రపోతే, కంటిన్యూస్గా కాదు, మీరు 1 సంవత్సరం పాటు ఇప్పుడు నేను చెప్పిన విధానంలో కనుక నిద్రపోతే అది 1 రోజు అవుతుంది. అంచేత దేవతలకి మనం ఏం చెప్తామంటే, మనం 1 సంవత్సరము దేవతలకి 1 రోజు అని చెప్తాం. అందుకే మనం పితృదేవతలకి, దేవతలు అంటాం కదా, పితృదేవతలు, వాళ్ళకి కూడా మనం ఆహారం సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాం. మీరు అనుకుంటున్నారు సంవత్సరానికి ఒకసారి పెడుతున్నాం అని. అసలు పెట్టడం లేదనుకోండి, అది వేరే విషయం, వాళ్ళ అదృష్టం దురదృష్టం. కానీ కరెక్ట్గా కనుక మీరు ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటే అర్థం ఏంటంటే, మీరు ప్రతిరోజు మీ పితృదేవతలకి ఆహారం ఇస్తున్నారు అని అర్థం. ఇచ్చారంటే ఆ టైం సెన్స్లో 1 year = 1 day. అంచేత 3 years ఈ సావిత్రి సాధన నేను ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి హింట్స్ రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే గ్యారంటీగా 3 years లోపల నచికేతుడితో పాటు మీరు కూడా చెప్పగలుగుతారు, ఎస్ ఐ హ్యావ్ కాంకర్డ్ డెత్. గ్యారంటీగా చెప్పగలుగుతారు మీరు. ఎలా? మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాలు చదివిన తర్వాత అవును నేను మందు ఇవ్వగలను అని ఎవడైనా అన్నాడు అనుకోండి, తప్పు కాదు కదా. 5 ఏళ్ళు చదివాడు, మందు ఇవ్వగలుగుతాడు. డిగ్రీ ఉందా లేదా అని అడగటం అంతే కదా. అలాగే మీరు 3 రాత్రులు నిద్రపోగలిగితే అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కంటిన్యూస్గా కాదు, ప్రతిరోజు రాత్రి మీరు నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి సాధన చేసుకుంటూ నిద్రపోగలిగితే గ్యారంటీగా మీకు 3 సంవత్సరాలలో రెండో కండిషన్ వస్తుంది, వృద్ధాప్యరహిత జీవితము. ఇంచేత మీకు ఉన్నటువంటి ఆ లైఫ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ఇట్ విల్ బికమ్ కంటేజియస్. అసలు నాన్ స్టాపబుల్ అనమాట. ఈ సైంటిస్టులు వాళ్ళు ఉన్నారు, ప్రపంచం అంతా చెప్తున్నా నువ్వు డిస్కవరీ చేయలేవని. వాళ్ళు వదులుతున్నారా? వదలటం లేదు కదా. ఆ స్పిరిట్ టు ఫేస్ లైఫ్. ఇప్పుడు మీరు పేపర్లు చూడండి, పరీక్ష ఫెయిల్ అయిపోయా ఆత్మహత్య చేసేసుకుంటాం, పంటలు పండలేదు ఆత్మహత్య చేసేసుకుంటాం. ప్రాణశక్తి ఎంత డిప్లీట్ అయిపోయిందో ఆలోచించుకోండి. కానీ ప్రాణశక్తిలో ఉన్నటువంటి పెద్ద గొప్పతనం ఏంటి అంటే, ఒక ఊళ్ళో 700 మంది ప్రాణశక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే దాన్ని మనము సప్తశతి అంటాం. ఇట్ ఈస్ కంటేజియస్. ఎలాగైతే మనం ఏంటనుకుంటాం అంటే రోగమే కంటేజియస్ అని. రోగమే కంటేజియస్ కాదు, ఆనందం కూడా కంటేజియస్సే. కానీ అది ఎందుకు మనకి తెలియటం లేదంటే, అసలు ఆనందంగా ఎవరైనా ఉంటేనే కదా కంటేజియన్ ఏదో మనకి తెలియటానికి. చిన్నప్పుడు మా తాతగారు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఓ రాజుకి గుర్తు తెలియని ఒక రోగం వచ్చింది. సరే, రాజుగారు అన్ని రకాల వైద్యాలు చేయించేశాడు, కుదరలేదు. అప్పుడు సరే ఒక యోగి వచ్చి నిజంగా ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క షర్ట్ ఏదో తొడుక్కుంటే రోగం తగ్గిపోతుంది అన్నాడు. అదంతసేపు అన్నాడు మంత్రి. అంటే యోగి అన్నాడు, అదంతసేపు అనుకోక నాయన, నువ్వు బయలుదేరో తెలుస్తుంది అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదో ఒక బాధ, విచిత్రమైనటువంటి బాధలు ఉంటాయి. ఒకడికి కొత్తగా బాధ వచ్చింది. ఏంటి? వాడు ఇంటి వరండా ముందు కూర్చొని విచారంగా కూర్చోవటం మొదలెట్టాడు సడన్ గా. అంతవరకు బాగానే ఉన్నాడు. వాడికి బాధ ఏంటి? కొత్తగా స్టార్ట్ అయింది. ఏంటంటే ఇంటి వరండా ముందు కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఎందుకో భార్య గాబరా పడిపోయింది, పిల్లలు గాబరా పడిపోయారు, అందరూ గాబరా పడిపోయారు. తెలీదు. 5-6 నెలలు గడిచిపోయింది. ఈయన బాధతో అసలు మంచం పట్టేటట్టున్నాడు. ఎంత అడిగినా ఏమీ చెప్పడు. ఈ లోపల వాళ్ళ గురువు గారు వచ్చారు. ఈయన బయట కూర్చొని బాధపడుతూ కూర్చున్నాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నాం అన్నాడు. అంటే ఆయన భార్య లోపలికి ఉండండి, ఈయన చాలా బాధలో ఉన్నాడు, 6 నెలల బట్టి బాధలో ఉన్నాడు, అసలు మాతో ఎవరితో నువ్వు మాట్లాడటం లేదండి. ఏంటండి?
ఏమో తెలియదండి, మీరే అడగండి. సరే గురువు గారు వెళ్ళి అడిగారు, ఏందైనా నీ బాధ ఏంటని అన్నాడు. చూశాడు గురువు గారు, ఏమన్నా ఎదురుకుండా రోడ్డు ఉంది, కార్లు వెళ్తుంది. కార్లు అవి కాదండి, ఎదురుకుండా చూడండి అన్నాడు. చూశాడు, ఏముందా, ఇల్లు ఉంది అన్నాడు. అదే నా బాధ అన్నాడు. ఏంటి, 6 నెలల కిందట వాడు ఫస్ట్ ఫ్లోర్ వేసాడు, అదే వాడి బాధ. మన 90% బాధలు అంతే. అంచేత ఆనందంగా ఉండటం చేత కాదు మనకి. అంచేత యోగి చెప్పాడు మంత్రికి, అంత ఈజీగా నీకు ఆనందంగా ఉన్న వ్యక్తి దొరకడయ్యా బాబు, ఏదో కారణం ఉంటుంది, ఏమీ లేకపోతే ఎదుటివాడు ఫస్ట్ ఫ్లోర్ వేసాడు, లేకపోతే ఎదుటివాడికి ఇంకోటి ఏదో వచ్చింది, లేకపోతే వాడి కుర్రాడికి 80% వచ్చింది, మీ కుర్రాడికి 79.5% వచ్చింది. నీకెంత పర్సెంటేజ్ వచ్చిందో మళ్ళీ అడిగితే ప్రమాదం. అంటే ఎందుకు చెప్తున్నాను, ఓరియంటేషన్ మీరు మార్చుకోకపోతే ఎన్ని సాధనలు చేసినా ఒకటే. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఓరియంటేషన్ టువర్డ్స్ లైఫ్. అంటే అంత ఈజీగా మీకు ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి దొరకడం అంటే వెతుకుతానన్నాడు. సరే బయలుదేరాడు, దొరకలేదు. చివరికి ఎక్కడో ఫ్లూట్ వినిపిస్తుందిట, ఆనందంగా నర్తిస్తూ ఈయనకే డ్యాన్స్ చేయాలనిపించిందిట ఆ ఫ్లూట్ వింటే. వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు అన్నాడు. చాలా ఆనందంగా ఉన్నాను అన్నాడు. అమ్మయ్య ఇప్పటికి దొరికావు నాయన, నీ షర్ట్ కావాలన్నాడు. నాకు షర్ట్ లేదన్నాడు. ఆ కాన్సెప్ట్స్, ఉత్సాహం అనేది మర్చిపోయాం. ఏదైనా అంటే నేను బతకాలని లేదండి. 99% నా దగ్గరికి వచ్చేటటువంటి మనుషుల నోటి నుంచి నేను మొదటి మాట వినేది ఇది. చిన్నవాళ్ళు అవునండి, పెద్దవాళ్ళు, నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ యూ. 99% ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా నేను అప్పుడే రెడీ అయిపోతాను. వీళ్ళు ఇది అనబోతున్నారు ఏంటి, నాకు బతకాలని లేదు. అయినా బతుకుతాడు, అదేంటో తమాషా. ఏది దబ్బాలో మరి తెలియదు వారికి. టు లివ్ ఈజ్ యువర్ బర్త్ రైట్, ఫ్రీడమ్ కాదు. యూ జస్ట్ కెనాట్ డై బై యువర్ నేచర్. మీకు అది అర్థం అవటంలే. యువర్ బాడీ డైస్, యూ కెనాట్ డై. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం మనం ముందు. ఆ ప్రాణశక్తి యొక్క ప్రవాహం, ఆ దివ్య ప్రవాహము, ఆ నిరంతర ఉత్సాహం కనుక మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోతుంది. మీ పిల్లలకి అది ఇవ్వాలని లేదా, మీకు మార్కులు రావటం లేదండి, అది రావటం లేదండి, ఇది రావటం లేదండి. వాడికి చాలామంది నా దగ్గరికి వచ్చి, మాస్టర్ ప్లస్ చేయండి మా అబ్బాయిని, వాడికి బాగా చదువు రావాలి. చదివించేయాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి. ఆ సినిమా ఏదో చూశాను నేను, ఎప్పుడు పేరు మర్చిపోతూ ఉంటాను. ఏ సినిమాని, దిల్. అందులో కొడుకు ఏదో న్యూస్ పేపర్ ఏదో చదువుతూ కూర్చుంటాడు, కాళ్ళ మీద కాలు వేసుకుని. తండ్రి ఒరే విధవాళ్ళు చదవరా అంటాడు. చదివితే ఏం చేస్తానంటాడు, ఉద్యోగం వస్తుంది అంటాడు. ఉద్యోగం వస్తే ఏమవుతుంది అంటాడు, హాయిగా కాళ్ళ మీద కాలు వేసి చదవచ్చు. అది ఇప్పుడే చేస్తున్నాను కాదు. అంటే వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ గాట్, మన దగ్గర ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ యొక్క సోర్స్ని మర్చిపోతున్నాం మనం. అంచేది ఈ సావిత్రి సాధనలో మీరు కొత్తది ఏదో చేయబోతున్నారు అని అనుకోకండి. యూ విల్ గో టు యువర్ ఓన్ హార్ట్స్. చాలా సింపుల్ టెక్నిక్ అది. జీవించటం అనేది చాలా సింపుల్, బతకటం అనేది చాలా ఈజీగా బతికేయచ్చు. కాళ్ళల్లో తిరగాల, హెలికాప్టర్స్లో తిరగాల అంటే కష్టం, కానీ బతకటానికి ఏముంది కష్టం? బతకటం అంటే బతకటే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఆ లైఫ్ ఎనర్జీ, ఆ ఉత్సాహం గురించి రెండో కండిషన్, వృద్ధాప్యరహితమైనటువంటి జీవితం. వీ డై ఓన్లీ వెన్ యూ వాంట్ టు డై. పూర్వకాలంలో చాలా మందికి ఆ విల్ పవర్ ఉండేది. మహాభారత కాలంలో ఎవడైనా ఒకడు ఇంకోటి చేతిలో చావాలి అనుకుంటే, వాళ్ళిద్దరు కొట్టుకుంటేనే చావు వస్తుంది తప్ప అంత వాడు గ్యారెంటీగా చావడం. మీరేమో ఏమనుకుంటారు అంటే ఒక భీష్ముడికి ఇచ్చామృత్యు ఉందని. మీరు చదవండి కాస్త, ద్రోణుడికి ఇచ్చామృత్యు కాదా? ఆయనంతటా ఆయన విల్లంబులు పక్కన పడేస్తే తప్ప ఆయన చావడం. ఆ ఎబిలిటీ సావిత్రి సాధనతో వస్తుంది మీకు. ఆ ఉత్సాహం ఆ సావిత్రి సాధనతో వస్తుంది.
ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, మీరున్న చోట రోగాలు రావు. మీకే కాదు, మీరున్న చోట రోగాలు రావు. శివుడి యొక్క ఆ హలాహలాన్ని తాగేసిన శివుడికి ఏమవలే. ప్రాణశక్తి యొక్క పరాకాష్ఠ అన్నమాట శివుడు. ఆ శివశక్త్యాయుక్తో యది భవత శక్త ప్రభవితం అనేటటువంటి ఆ సాధన మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అంచేత పొల్యూషన్ వచ్చేసింది, పొల్యూషన్ వల్ల చచ్చిపోతున్నాం. పొల్యూషన్ వల్ల ఏమి మీకు రావటం లే రోగాలు, మీ ప్రాణశక్తి తగ్గటం వల్ల వస్తున్నాయి. కొంచెం ఆస్పెక్ట్ అర్థం చేసుకోండి. ఆ ఋషుల హిమాలయాల్లో మీకు అందజేయదలుచుకున్నటువంటి ఆ విశేషమైనటువంటి అబౌట్ థింకింగ్ ప్రాసెస్ మారాలి. మీకేమనిపిస్తుంది, నేను అలా బయటికి వెళ్ళిపోయానండి, పొల్యూషన్ అండి, దానివల్ల కళ్ళబట్ట నీళ్ళు వచ్చేస్తున్నాయండి, ముక్కులో ఇది వచ్చు. చిన్నపిల్లాడు అక్కడ ఆడుకుంటున్నాడు, వాడికి అవటం లేదని మీరు అబ్జర్వ్ చేశారో లేదో. అడుక్కునేవాడు అక్కడ అడుక్కుంటున్నాడు, వాడికి అవటం లేదు, అది అబ్జర్వ్ చేశారో లేదో మీరు. తేడా, ప్రాణశక్తి యొక్క తేడా మీకు అది మీరు కన్ఫర్మ్డ్గా అర్థమైపోతే తర్వాత నేను చెప్పేది మీరు చాలా ఈజీగా చేసేస్తారు. అంటే మీలో ఉన్నదే ప్రాణం, దాన్ని నేను మళ్ళీ మీకేం చెప్పక్కర్లే. కానీ దాని పవర్ మనం ఇగ్నోర్ చేస్తాం. దేనివల్ల మనం ఇగ్నోర్ చేస్తాం? మాటల వల్ల. మహాభారతంలో ఈ మాటల యొక్క ఎఫెక్ట్ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కంటిన్యూ చేసేది బ్రేక్ కావాలా? కలదుగా ప్రాణశక్తి, అదే ప్రాణశక్తి అంటే. ఇంతట మహాభారతంలో ఆ ఇన్సిడెంట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్జునుడికి యుద్ధం చేయాలి. వేపదుష్టి శరీరేమి రోమహర్షస్య జాయితి గాంధీవం సంసతే హస్తాత్. గాంధీవం పడిపోతుంది, చెమట్లు కక్కుతున్నాను, పడిపోతున్నాను, ఉడికిపోతున్నాను, కాళ్ళు చేతులు అంటే అడ్రినల్ బాగా పనిచేస్తుంది అనమాట. ఫ్లైట్ రెస్పాన్స్. నేను యుద్ధం చేయను, పారిపోతాను. కృష్ణుడు నువ్వు యుద్ధం చేయి అన్నాడు. అప్పుడు లాస్ట్ ఇది వర్డ్, అందుకే ఇది మనం పెట్టిన ఈ యంత్రం మీద మనం తర్వాత నేను ధ్యానం చేయిస్తాను. కరిష్యేవచనం తవ నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యేవచనం తవ. నువ్వు చెప్పింది చేస్తాను అన్నాడు. కానీ ఆయన ఎందుకు పారిపోతాడు అన్నది మీరు కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పరిస్థితి మీకు అర్థం చేసుకుంటే అర్జునుడి కంటే మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నాం. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. యుద్ధంలో గెలిస్తే గెలుస్తాడు, లేకపోతే చచ్చిపోతాడు. రథ మధ్యంలో చారియట్ పెట్టుంది, చూస్తున్నాడు. నలుగురు కనిపించారు అక్కడ. ముణుకు స్టార్ట్ అయింది. మొట్టమొదటి కనిపించింది భీష్ముడు, వాళ్ళ తాత. భీష్ముడి యొక్క శక్తి అతనికి తెలియపోతే కదా, ఇచ్చామృత్యు ఉంది. తను ఏమనుకుని ఉంటాడు, నేను యుద్ధం చేస్తే నేను చాలా ప్రియ మనవుని కనుక నా అర్జునుడి మీద నేను బాణం వేస్తానా అని ఆయన యుద్ధం చేయగలుగుతాడేమో. అంటే ఆయన ఏంటి, యుద్ధం చేయడానికి రెడీగా, అందులో సేనాధిపతిగా వచ్చాడు, డిటర్మిన్ టు కిల్. ఇంకా ఆయనతో నేను యుద్ధం చేస్తాను. ఉడుపు స్టార్ట్ అయింది. గెలవలేడు భీష్ముడు. భీష్ముడితో గెలవలేడు. భీష్ముడు కాదు గెలవలేదు, భీష్ముడితో అర్జునుడు గెలవలేదు. ద్రోణాచార్యుడు గురువు ప్లస్ ద్రోణాచార్యుడి గురించి అందరికీ తెలుసు. ఆయనంతటా ఆయన శస్త్ర సన్యాసం చేస్తే తప్ప ఆయన ఎవడు ఓడించలేడు. యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నవాడు శస్త్ర సన్యాసం ఎందుకు చేస్తాడు? ఇద్దరు హేమీలు ఎదుర్కొండా ఉన్నారు, యుద్ధం చేయలేదు, అవుట్. పారిపోగా ఏం చేస్తాడు? తిరిగోడు కాకి ఏం చేస్తాడు? కర్ణుడు, వీళ్ళ ఓన్ ఫాదర్ ఇంద్రుడు గారు ఒక శక్తి ఇచ్చాడు ఆయనకి. నాయన నువ్వు ఇది ఎవడి మీద ప్రయోగం చేస్తే వాడు ఠా. అందరికీ తెలుసు, ఆల్ మిలిటరీ సీక్రెట్స్ ఆర్ ఓపెన్ సీక్రెట్స్ కదా. అర్జునుడి మీద ఈ బాణం వేస్తాను నేను, అర్జునుడిని ఈ బాణంతో చంపుతాను అని ఎప్పుడో చెప్పాడు కర్ణుడు. ఆయన ఎదుర్కొండా ఉన్నాడు. జయద్రథుడు శివుడిచ్చాడు బ్లెస్సింగ్. అర్జునుడు నేను ఓడిపోయాను అర్జునుడితో చేత, అర్జునుడితో తప్ప మిగతా నలుగురిని నువ్వు ఒకరోజు యుద్ధంలో గెలవలేవు. జర భీష్మ, ద్రోణ, జయద్రథుడు, కర్ణుడు, వీళ్ళతో ఏ యుద్ధం చేస్తాడు ఈయన? చలో ఇప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి మాటలు విని ధైర్యం తెచ్చుకుని చూడగలిగాడు. కర్ణుడు గ్యారంటీగా గెలుస్తాడు.
కానీ ఆయన ఎవరి మాటలు విన్నాడు? శల్యుడి మాటలు విన్నాడు. గెలిచే యుద్ధం ఓడిపోయాడు. అంచేత మన ప్రాణశక్తి ఎందుకు కోల్పోతున్నావో తెలుసా? మన మాటలు కరెక్ట్గా ఉపయోగించుకోవడం రాదు. అందుకు ఈ ఉదాహరణ ఇచ్చింది. ఖచ్చితంగా ఓడిపోతాము, గెలవలేము, అసంభవం అనుకున్నటువంటి యుద్ధాన్ని గెలవచ్చు మాటలతో. ఖచ్చితంగా గెలుస్తాము అనేటటువంటి పరిస్థితిని మాటలతో నువ్వేం చదువుతారా? నీకేం మార్కులు వస్తాయరా? 90% పేరెంట్స్ ఈ మాటలే వాడతారా? కాదు, మావాడు చాలా తెలియని వాడు అంటారా? మీరే చూసుకోండి మీ మాటలు ఎలా ఉంటాయి. పేరెంట్స్ కానీ హస్బెండ్స్ కానీ భార్య మీరేం చేస్తారండి? నువ్వేం చేస్తామో ఆ పక్కింటి వాళ్ళని చూడు. ఎప్పుడు పక్కింటి వాడు బాగుంటాడు, ఆ పక్కింటి వాడు మీ గురించి చెప్తారని మీకు తెలియదు. తమాషా అది. అంటే యాక్చువల్ పొల్యూషన్ ఈ పొల్యూషన్ కాదు, వాక్శక్తి యొక్క పొల్యూషన్. మిస్యూజ్ ఆఫ్ వర్డ్స్. ఆ వర్డ్స్ని కరెక్ట్ చేసుకోవటానికి ఉపయోగించుకునేటటువంటి మంత్రము సావిత్రి మంత్రము. జత నేను మీకు రేపు చెప్పబోయేటటువంటి సావిత్రి మంత్రము మీ యొక్క వాక్కులో ఉత్సాహాన్ని నింపుతుంది. మీలో సావిత్రి మంత్రం పేరు విన్నారా ఎవరైనా? గాయత్రి మంత్రం తెలుసు కదా, చాలా గాయత్రి మంత్రం తెలిస్తే సావిత్రి మంత్రం వచ్చినట్టే. అక్కడ తమాషా ఏంటి అంటే, నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటా. బ్లేడ్, చిన్న పిల్లవాడి చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, భయపడి తీసేస్తాం, ఇంచేత కోసేసుకుంటాడు వాడు. పిక్ పాకెట్ చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, మన పాకెట్ పోయింది. బ్రెయిన్ సర్జన్ చేతిలో బ్లేడ్ ఉందనుకోండి, లైఫ్ వస్తుంది. బ్లేడ్ అదే, గాయత్రి మంత్రం అదే. దాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అన్నది సావిత్రి మంత్రంగా ఎలా మారుతుందో చెప్తాం. అంచేత మళ్ళీ అదేదో కొత్త మంత్రం వస్తుంది అనుకోకండి. ఇంగ్లీష్లో ఏం చెప్పదలుచుకున్నా 26 అక్షరాలతోనే చెప్పాలి, 27 అక్షరం లేదు. అంచేత ఎప్పుడు ఆ 26 అక్షరాలు లేదా, ఇంకొక కొత్త అక్షరం లేదా ఉండదు. ఉందా అర్థం కాదు. అర్థమవుతుందా? అంచేత ఏ విధంగా అవుతే ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఎప్పుడైతే మీకు అర్థం అవుతే, ఇదివరకు రాసిన ఇంగ్లీష్ పుస్తకాలు మీకు అర్థమవుతాయి, ఇప్పుడు రాస్తున్న ఇంగ్లీష్ పుస్తకాలు అర్థమవుతాయి, రేపు భవిష్యత్తులో రాయబోయేటటువంటి పుస్తకాలు అర్థమవుతాయి. అలాగే గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలతో ఈ సావిత్రి మంత్రమే కాదు, రేపు ఏదైనా కొత్త మంత్రాలు మీరు కనిపెడితే, ఇప్పుడు విశ్వామిత్రుడు ఎలాగైతే గాయత్రి మంత్రం కనిపెట్టాడో, ఓ 3 ఏళ్లలో మీరు కూడా కొత్త మంత్రాలు కనిపెట్టి ప్రపంచానికి ఇస్తారు అని నేను ఆశిస్తున్నాను. ఇస్తారు కూడా. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు చాలా రిలాక్స్డ్ పరిస్థితులు, బుల్లక్ కార్డ్స్, అంతే కదా. ఇప్పుడు ఇన్స్టంటేనియస్గా మీరు విడుకోగలుగుతున్నారు ఎక్కడైనా. అంచేత ఆ మంత్రాలు ఇప్పుడు ఉపయోగపడతాయని నేను అనుకోను. వీ నీడ్ న్యూ మంత్రాస్ ఆల్సో. అంటే అర్థం ఏంటి? వీ న్యూ రిషీస్ ఆల్సో. ఈ సావిత్రి సాధన మిమ్మల్ని ఋషులుగా మారుస్తుంది. అది కూడా అర్థం చేసుకోండి. మనం ఏమేం చేయబోతున్నాం, ఏమేం జరగబోతుందో అది మీ లైఫ్లో మీరు చూసుకోండి. ఈ సాధన మొదలెట్టిన ఒక నెల రోజుల నుంచి ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేయడం మొదలెడతారు. మొట్టమొదటి ఏం చెప్పాను? మీకు రోగాలు రావు. యూ విల్ బికమ్ ఇమ్యూన్ టు హెల్ విత్ దిస్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ మిమ్మల్ని ఏమీ చేయలేదు. అయితే పొల్యూషన్ ఇష్టం వచ్చినట్టు పెరగనిద్దామా? నేను అది అంటలే. కానీ పొల్యూషన్ వల్ల మీకు రోగాలు రావు అంటున్నాను. కానీ పొల్యూషన్ క్లీన్ చేసుకోవాలి మనం, తర్వాత మాట్లాడుకుందాం. రెండోది ఏం చెప్తున్నాను? ఉత్సాహం, నిరంతరమైనటువంటి ఉత్సాహం. యూ విల్ బి బబ్లింగ్ విత్ జాయ్. ఇంత తప్ప అబ్బాయి ఏం చేస్తూ ఉంటే ఓపిక లేదండి, ఓపిక లేదు, ఏం లేదు. ఫెయిల్ అయిపోతే ఏమిటి, మళ్ళీ ఐ విల్ ట్రై అగైన్. నేను అనుకున్నది జరగకపోతే ఏమిటి, మళ్ళీ ఐ ట్రై అగైన్. అంటే మన యొక్క వాక్కుల వల్ల, మన యొక్క నిరుత్సాహం వల్ల మన పిల్లల్ని నిరుత్సాహపరుస్తున్నాం మనం. అది మీకు అర్థమైందో లేదో. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ వెరీ సీరియస్. మీకు నచ్చదేమో నేను చెప్పిన మాటలు. మీ మాటలు పిల్లలకి నిరుత్సాహం కలగజేస్తున్నాయి. జస్ట్ సింగిల్ వర్డ్ ఫెయిల్ అయిపోతే ఏమైంది, మళ్ళీ చదువు. ఉద్యోగం దొరకకపోతే ఏమైంది, మళ్ళీ ప్రయత్నించి. ఆ మాట రాదు కదా, నీ చెయ్యి అంతా ఐరన్ లెగ్. మరి నీ లెగ్ ఏంటో అలాంటి పిల్లవాడు నీకు పుట్టాడు. ఏంటో నాకు తెలియదు అసలు. వాడు ఎదురు తిరగడు పాపం, ఆ మాట అరచుకోవడం. నెగిటివ్గా అవుతావు. ఉత్సాహం తెచ్చుకోవడం అది వస్తుంది మీకు. ఈ సావిత్రి మంత్ర జపంతో ఆ
ఉత్సాహం వస్తుంది. విల్ బి బబ్లింగ్. ఎంత నిరుత్సాహజనకమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నోబడీ కెన్ స్టాప్ యూ. లాస్ట్ గ్యారంటీగా మీరు చేయబోయేది ఏంటంటే 3 ఏళ్ళు ఇది కరెక్ట్గా చేసుకుంటే యూ విల్ కాంకర్ డెత్. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ, ఈజ్ ఇట్ ఏ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇమ్మీడియట్గా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మనమందరము కూడా ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్స్లో ఎవ్రీ మంత్ గివ్ అండ్ టేక్ ప్రాసెస్లో కనుక మనం చేసుకుంటూ ఉంటే గ్యారంటీగా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ వస్తుంది. జీవితము మీకు ఇమీడియట్గా కనిపిస్తుంది. మీకే కాదు, మీరున్న చోట రోగం రాదు. రెండోది, మీరు నిరంతరము కూడా ఉత్సాహంగా ఉంటారు, నిరుత్సాహంగా ఉండరు. అసలు మీరు ఉన్న చోట ఉత్సాహం అలాగా పెళ్ళుకుతూ ఉంటుంది. మూడోది, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఎనఫ్ అండ్ కంటిన్యూ ఇట్ ఫర్ 3 years, ఖచ్చితంగా మీరు మృత్యుని దాటిస్తారు. ఈ 3 లక్షణాలతో మొదటి పార్ట్ మనం సాధనకి మొదలెడదాం. ఒక 10 minutes బ్రేక్ ఇస్తాను నేను మీకు. కాస్త తిరగండి. తిరిగాక we will start the first session of the sadhana.